హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిజైనర్ థాట్స్. ఈరోజు మన ఛానల్లో స్టీల్ చాపింగ్ బోర్డ్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూని మీతో షేర్ చేస్తున్నాను. మనం జనరల్లీ ఎక్కువగా ప్లాస్టిక్ ఆర్ వుడెన్ చాపింగ్ బోర్డ్స్ని యూజ్ చేస్తుంటాం. ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్ని యూజ్ చేయడం వల్ల కొన్ని డేస్కి దానిపై స్క్రాచెస్ ఏర్పడి అవి మన ఫుడ్లో కలుస్తూ ఉంటాయి. అండ్ వుడెన్ చాపింగ్ బోర్డ్ని యూజ్ చేయడం వల్ల అది ఎక్కువ తడి ఆరకుండా దానికి ఫంగస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ అది మధ్యలో బ్రేక్ అవుతూ ఉంటుంది. దాని మెయింటెనెన్స్ అండ్ క్లీనింగ్కి కూడా కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. స్టీల్ చాపింగ్ బోర్డ్ని నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఈ రకంగా వచ్చింది ప్యాకేజింగ్. దీన్ని నేను ఆర్గనైజ్ మీ బ్రాండ్ నుండి తెప్పించాను. దీనిపై మార్కింగ్స్ కూడా 1 to 20 సెంటీమీటర్స్ వరకు ప్రొవైడ్ చేశారు. ఇది మంచి క్వాలిటీతో ఉంది. 35x25 సెంటీమీటర్స్ దీని డైమెన్షన్స్ అండ్ ఇది 2 సైడ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇది మనకు స్కిడ్ అవ్వకూడదు అంటే వాళ్ళు యాంటీ స్కిడ్ సిలికాన్ బంపర్స్ని ప్రొవైడ్ చేశారు. వీటిని చాపింగ్ బోర్డ్కి బ్యాక్ సైడ్ స్టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాక్ సైడ్లో స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది స్కిడ్ అవ్వకుండా ఉంటుంది. దీనిపై కొన్ని వెజిటేబుల్స్ కట్ చేసి మీకు చూపిస్తున్నాను. ఈ స్టీల్ చాపింగ్ బోర్డ్పై మనం చపాతీస్ కూడా రోల్ చేసుకోవచ్చు. అండ్ దీని క్లీనింగ్ అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ. దీన్ని స్పూన్ హోల్డర్లా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది ఎంత హీట్నైనా రిటైన్ చేస్తుంది. ఫైనల్లీ ఈ ప్రోడక్ట్ బాగుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్ ఇన్ యువర్ కిచెన్ అని చెప్పొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.